నువ్వు కృతజ్ఞత చెల్లించడానికి ఈరోజు కొన్ని రీజన్స్ చెప్తున్నా అంతే. సమ్ రీజన్స్. నేను ఎక్కడ మనం వెళ్ళే చెల్లిస్తలేం కదా. సుఖమైన నిద్ర కదా, మంచి ఆరోగ్యం. ఈరోజు నువ్వు ఇలా కూర్చున్నావంటే దేవుడిచ్చిన భాగ్యమేది. అవునా? హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకెత్తు ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో చాలామందిని చూస్తూ ఉంటాం, కన్నులు ఉన్నాయి కానీ దృష్టి లేని వాళ్ళు లేరా? కాళ్ళు ఉన్నాయి, నడవలేని వారు. చేతులు ఉన్నాయి, పని చేయలేని వారు. చెవులు ఉన్నాయి, వినికిడి లేని వారు. గొంతుంది, మాట్లాడలేని వారు. సర్టిఫికెట్స్ ఉన్నాయి, యూటిలైజ్ చేసుకోలేని వారు కూడా చాలామంది ఉన్నారు. వారి జ్ఞానాన్ని పనికి రాకుండా ఉంది కొందరికి, తెలుసా? మంచి డిగ్రీస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఒక ఎంప్లాయ్మెంట్ లేక వాళ్ళు నిర్జీవముగా కొందరు అలా కాలం గడుపుతున్నారు. నేనంటాను, నీకు ఉన్న స్థితిలో ఉన్న దేవుడు నీకు చక్కటి కృప ఇచ్చాడు. అందుకే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే సుఖమైన నిద్ర దేవుడు ఇచ్చేవాడు. నెంబర్ 2, ఒక మంచి ఆరోగ్యము దేవుని వల్ల కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. 3 చూద్దాం ఒకసారి. 3 ఒక మాట మీకు పరిచయం చేస్తాను. ఎస్తేరు రాసిన గ్రంథములో, ఎస్తేరు రాసిన గ్రంథము 2వ అధ్యాయ భాగం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాజు భార్య వస్తీ, ఆ వస్తీని ఒకసారి పిలిచినప్పుడు అమ్మగారు రాలా. ఈ అయ్యగారు కోపం వచ్చింది. నెక్స్ట్ ఇంకో ప్రయోగం మొదలుపెట్టాడు. ప్రయోగం పెట్టేసి మరొక స్త్రీని వివాహం ఆడాలని, రాణిగా చేయాలని ఆలోచన వచ్చిన ఆ సందర్భంలో కొందరు ఎన్నుకోబడిన స్త్రీలు అక్కడ ఉన్నారు. అక్కడ సెలెక్టెడ్ పీపుల్. అంతా నన్ను చూడు ఒకసారి. ఎన్నుకోబడిన జనాంగం అక్కడ ఉన్నారు, స్త్రీలు. వీరిని రోజు వారు అందము తీర్చుకోవడానికి ఏమేమి అవసరమో అన్ని వరకు ఇచ్చారట. మన లెక్కలు చెప్పాలంటే మేకప్ కిట్. హల్లెలూయా, చెప్పండి. ఏ కిట్ అది? మేకప్ కిట్. మన మేకప్ ఎట్లుంటుంది అంటే అరికాలు మొదలుకొని, స్త్రీలే కాదు పురుషులు తక్కువలేం కాదు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎందుకంటున్నానంటే ఇక్కడ కూడా ఏముంటుంది మనకు మ్యాచింగ్, కలర్ మ్యాచింగ్. ఇప్పుడు మధ్యకాలంలో డైస్ వచ్చాయి, ఎర్రయి, నల్లయి, తెల్లయి, కొంచెం గ్రీనిష్ వచ్చినాయి, కొంత వైటిష్ వచ్చినాయి అని విచిత్రం ఉండే బిత్తిరి ఉన్నాయి అని కదా. అరికాలు అంటే కిందికి వస్తాం, కిందికి రాగానే అరికాలు కూడా మనం మేకప్ చేస్తారా పాస్టర్ గారు అని డౌట్ వస్తుంది కొంత. అలాగనే రాజును మెప్పించడానికి కొరకు సౌందర్యమైనటువంటి రకరకాల సుగంధాలు పూసుకొని ఒక్కొక్క వారం ఒక్కొక్కరు రాజు దగ్గర వెళ్తున్నాడు కనపరుచుకోవడానికి. అంత అయిపోయింది. అందులో ఒక్కతి ఉంది, ఆమె పేరు ఎస్తేర్. ఆమె ఏ సౌందర్యము పెట్టలేకోలే. ఆమెలో ఉన్న ఒక మంచి సౌందర్యమైన లక్షణం ఏంటంటే ప్రార్థన. అవునా? ఇవే వద్దునైనా ఉన్నట్టుండే పోతా రాత్రి పోయి వస్తాను అనుకుందేమో, పోయింది అంతే. బైబిల్లో ఒక మంచి మాట ఏముందంటే, సౌందర్యముగా తయారైన వారందరూ కూడా వెళ్ళారు, రిజెక్ట్ అయ్యారట. కానీ ఈమెను చూడగానే రాజుకి ఏమొచ్చిందట? ప్రేమ పుట్టిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈమె వెళ్ళేటప్పుడు మాత్రం ఏం పుట్టింది? జనాలకు దయ పుట్టింది. అయ్యో పాపం, ఈమెకి ఏం లేదు మేకప్, కనీసం ఫేర్ అండ్ లవ్లీ కూడా కనీసం పౌండ్స్ పౌడర్ అన్నా పెట్టుకోవాల్సి ఉండే, పాపం ఏమీ పెట్టుకోలేదు అనుకొని అందరూ దయ, పాపం అని అంటుంటే ఈ పాపం అంటున్నారని వెళ్ళిపోయిందాం అంతే. కానీ దేవుడిచ్చిన సౌందర్యానికి మించిన సౌందర్యం మరొకటి ఏమీ లేదు. ఎస్తేరుకు దేవుడిచ్చిన సౌందర్యం. నీ సౌందర్యం పెంచుకోవడానికి నువ్వు ఎన్ని రాసుకుంటావో, ఎన్ని పూసుకుంటావో, ఏవేవి అలంకరించుకుంటావో కదా. చెవులకు అలంకరణ, మెడలో అలంకరణ, అవునా? ఎన్ని అలంకరణలు, చాలా అలంకరణలు, ఎన్నెన్నో ఆభరణాలు ఎన్నెన్నో ఉంటాయేమో.
నేనంటాను, నీ ముఖములో కళ రావాలి అంటే అది దేవుని ద్వారానే రావాలి. అవునా? ఇది దేవుడిచ్చే సౌందర్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకి దగ్గర గట్టిగా హల్లెలూయా. నీ అలంకరణ నీ దగ్గర ఉంది, సౌందర్యము మాత్రం ఎవరి దగ్గర ఉంది? చెప్పాలందరూ ఒకసారి. సౌందర్యం ఎవరి దగ్గర ఉంది? గట్టిగా. సౌందర్యం ఎవరి దగ్గర ఉంది? అలంకరణ ఎవరి దగ్గర ఉంది? ఇంట్లో కిట్ ఉందా? లేదా? లేని వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. చేతులు లేపిన వాళ్ళందరూ ఉన్నట్టే. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. చేతులు పైకెత్తరే. హల్లెలూయా. ఈ మధ్యకాలం మొగ్గులేని తక్కువ లేరు. ఈ మధ్యకాలం మీరు ఎప్పుడన్నా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని షాప్స్ ఉంటాయి, దానికి బ్యూటీ పార్లర్ అని పేరు ఉంది కదా. ఏ పార్లర్? లేడీస్కి బ్యూటీ పార్లర్ ఉంది కదా. ఇది ఎక్కడ ఉంటాయి అంటే చాలా వరకు ఎక్కడ కుమార్గల్లి అక్కడక్కడ ఎక్కువ కనబడతాయి. ఈ మధ్య అక్కడక్కడ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో హెయిర్ కటింగ్ షాప్స్కి కూడా పైన పేరు పెట్టారు తెలుసా మీకు? మెన్స్ పార్లర్. ఏంటంట? మెన్స్ పార్లర్. ఒకసారి నేను ఎందుకు ఎప్పుడు పోతుంటాం కదా షాప్కి, ఎలాగానే వాడు అంటాడు, సార్ ఫేస్ వాష్ చేయమంటావా అంటాడు నన్ను. ఏంటంట? సరే వాష్ చేస్తాను నేను అనుకున్నా, నీళ్ళతో వాష్ చేస్తాను నేను అనుకున్నా. మరి ఏ ఫ్లేవర్ పెట్టమంటావు అంటాడు. ఏంటంట? పైనాపిల్ పెట్టమంటావా, స్ట్రాబెర్రీ పెట్టమంటావా, ఆరెంజ్ పెట్టమంటావా అంటాడు. ఒరే, ఇది కలర్ పోయేది కాదురా, ఇది కలర్ పోయేది కాదురా, కలర్కి అయితే వాపస్ ఏ బెర్రీ వద్దరు నాయన అన్న నేను. ఫేస్ గ్లో ఇది గ్లో. మన ముఖానికి గ్లో అయ్యేది అంత సీనేమి. నేను అంటాను, ప్రార్థనలో నీ ముఖము కలగా మారాలి, అంతకి మించిన గ్లో ఇంకొకటి ఏమీ లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పడగట్టి ఒకసారి హల్లెలూయా. ఒక గంధపు చెట్టు ప్రక్కన ఉంటే ఆ చెట్టుకు కూడా గంధపు వాసన వస్తుందట కదా. ఎందుకు? దాని ప్రక్కలో ఉంది కదా. అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, 10,000లో గుర్తింపదగిన ఆ దేవుని యొక్క ముఖ కాంతి మన మీద ప్రకాశిస్తే మన సౌందర్యం మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.